జీవుడు సాధకుడుగా మారితే ఫస్ట్ జరిగేది ఏంటి అంటే మనోనిగ్రహం. ఇది ఉండాలి ప్రతి వాడికి. జీవుడిగా బతికేవా, నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు లే, నీ ఇష్టం వచ్చినంత తిను, ఏం నష్టం లేదు. కానీ ఈ జీవుడు సాధకుడుగా మారి దేవుడిగా ఎదగాలనుకుంటేనే ఈ జాగ్రత్తలన్నీ ఉండాలి. ఫస్ట్ స్థూలదేహాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి, మిగతా ఆహారం. మరి సూక్ష్మదేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ధర్మపరమైన ఆహారం. మళ్ళీ అక్కడ ఏం చెప్పాడు భగవద్గీత? ధర్మపరమైన ఆహారం నువ్వు తీసుకోగలిగితే నిన్ను సత్యం వైపుకి లాక్కు వెళ్తుంది. అంతే తప్పించి ఇప్పుడు చూడండి, మీ గాంధీ గారి కథ ఒకసారి జూబ్లో చెప్పాను, విడిగా కూడా చెప్పాను. ఓ దొంగోడు వచ్చి వంట చేస్తే ఆయనకి ఆ రోజంతా అల్లకల్లోలం అయిపోయిందని మీకు జూమ్లో చెప్పాను. అది అంటే ఏమైంది, అక్కడ వాడి మనస్తత్వాన్ని బట్టి వంట ఉంటుంది. ఇక్కడ ఆ వంట వల్ల ఏమవుతుంది, ఈయన మనసు కలుషితం అయిపోతుంది, సాధన కుదరదు. స్థూలదేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అందరికీ బాగా వచ్చు. తలకు రంగు వేసుకున్నానా లేదా, పళ్ళు కట్టించుకున్నానా లేదా, మేకప్ చేశానా లేదా, మ్యాచింగ్ అయిందా లేదా, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అద్దం చూసుకోకుండా వెళ్ళాం అందరూ. అంటే ఏంటి, దీని మీద మోజు. జుట్టు చెరిగిపోయిందా, చీర నలిగిపోయిందా, క్రాఫ్ ఎగిరిపోయిందా, అంటే ఇవన్నీ అర్థం చూసుకుంటున్నామంటే ఏంటి? మరి ఇది బాగానే మేకప్ చేస్తున్నాం, సూక్ష్మదేహాన్ని మేకప్ చేయట్లేదు. అవునా? అసలు కావాల్సింది అదే, ధ్యానం కుదరాలంటే సూక్ష్మదేహమే సరిగ్గా ఉండాలి. అంతే కదా, మనోమయ కోసం. మనస్సు ఇంప్యూర్గా ఉండకూడదు, ప్యూరిటీగా ఉండాలి. ఈ ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది? సాత్వికంలో వస్తుంది. ఈ సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మనము సత్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రయత్నం ఏంటి? ఎవరికి హాని చేయబుద్ధి అవదు. రెండవది అబద్ధం చెప్పబుద్ధి అవదు. ఇలా ఉంటాయి, ఎవరిని మోసం చేయబుద్ధి అవదు. దైవం అంటే ఇష్టంగా ఉంటాం. ఇది సాత్విక గుణ లక్షణాలు. ఇంకా మనదే వాళ్ళకి ఇస్తాం కావాలంటే. ఇవన్నీ సాత్విక గుణంలో ఉంటాయి. నీ గుణాలను బట్టే నీకు ధ్యానం కుదురుతుంది.